11వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. ఉగ్రరూపుడవగు నీవెవరో నాకు తెలియజెప్పుము. ప్రస్తుతము నీ ప్రవృత్తి ఏమో నాకు తెలియదు. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడు చెప్పెను, అర్జున, నేను కాలస్వరూపుడును, లోకమును పెంపొందించువాడను, నశింపచేయువాడను నేనే. ఇప్పుడు లోక సంహారమునకే నా ప్రవృత్తి. నీవు లేకున్నను ప్రతిపక్ష వీరులెవ్వరును ఇక నుండబోరు. అనగా నీవు యుద్ధమునర్చి వారిని చంపకున్నను వారికి కాలం ఆసన్నమగుటచే వారు చచ్చిన వారే. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమత్తమాత్రం భవ సవ్యసాచిన్. కాన సవ్యసాచి, కీర్తినార్జించుము. శత్రువులను జయించి సర్వ సమృద్ధమగు రాజ్యమును అనుభవింపుము. వీరందరూ నాచే ఇదివరకే చంపబడిరి. నీవు నిమిత్తమాత్రుడుగా నుండుము. ద్రోణంచ భీష్మంచ జయద్రథం కర్ణం తథా జ్ఞానపి యోధవీరాన్ మయా హతాం స్వం జహిమా వ్యధిష్ఠాః యుద్ధస్య జేతాసి రణే సపన్నాన్. నాచే చంపబడిన భీష్ముని, ద్రోణుని, కర్ణుని, జయద్రుని అట్లే ఇతర యోధులను నీవు పరిమార్చుము. వ్యధ చెందకుము, మొనరింపుము. రణమందు దాయాదులను తప్పక గెలిచెదవు. ఇందు యుద్ధ ఫలితమును గూర్చి అర్జునుడికి కలిగిన సందేహములను నివారించుచున్నాడు. మనము జయింతుమో వారు జయింతురోనను సందేహము అక్కరలేదు. నీవే తప్పక జయించువని భగవానుడు హెచ్చరించుచున్నారు. అహంకారము వలన అర్జునుడు తాను తన వారిని చంపనొల్లవనని మొదట చెప్పిన దానికి భగవానుడిచ్చిన తదుత్తరమిచ్చుచున్నాడు. తాను కర్త కాడనియు నిమిత్త మాత్రుడనియు సర్వకర్త ఈశ్వరుడే అనియు భగవానుడు స్పష్టము చేయుచున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనముగా అర్జునుడు యుద్ధమనొచ్చునప్పుడు తన కట్టెదుట ఒక దివ్య పురుషుడు త్రిశూలపాణి అయి పోవునట్లును శత్రువీరుల మస్తకములను ముందాతను త్రిశూలముతో తునిమిన పిదప అర్జునుని బాణఘాతములచే వారు కూలినట్లును స్థూల దృష్టితో అతడు కాంచుచుండెను. ఆ దివ్య పురుషుడే రుద్రుడనియు అర్జునుడు అతని భక్తుడగుటచే అతనిని చూడగొనెననియు వ్యాస భగవానుడు అర్జునునికి కెరింగించెను. సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటి నమస్కృత్వా భూయా ఏవ వాహ కృష్ణం సదద్గదం భీతః ప్రణమ్య. సంజయుడు చెప్పెను, శ్రీకృష్ణుడు ఈ పలుకులు ఆకర్ణించి అర్జునుడు చేతులు జోడించి వడవడ వణుకుచు నమస్కరించి భయభ్రాంతులగుటచే గద్గద కంఠుడై ప్రణమపూర్వకముగా ఇట్లనియును. అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. అర్జునుడు అనెను, ఓ కృష్ణ, అంతయు సమంజసముగానున్నది. నీ గుణకీర్తన లేక మహిమ కీర్తన వలన జగత్తు ఆనందించుచు మిక్కిలి సుఖించుచున్నది. రాక్షసులు భీతులై నలుదిక్కులకు పరిగెడుచుచున్నాడు. సిద్ధసంగములన్నీయు నీకు నమస్కరించుచున్నవి.
కస్మాచ్చ తే మేరన్మహాత్మన్ గరీయసే బ్రాహ్మణోऽప్యాధికర్త్యే అనంతదేవేన జగన్నివాస త్వమక్షరం సతత్పరం యత్. మహాత్మా, నీవు జగత్వంతయు బ్రహ్మ కంటే ఘనుడవు, ఆదికర్తవు కనుక నీకు వారందరూ ఏల నమస్కరింపకుందురు. అనంత దేవదేవ జగన్నివాస, నీవు నాశనరహితుడవు. సద్వస్తువులగు పరా ప్రకృతియు అధ్వస్తువులగు అపరా ప్రకృతియగు వీటి మూలములగు పరమాత్మవు నీవే. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమన్యస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా. విరాట్ పురుష, నీ వాదిదేవుడవు, పురాణ పురుషుడవు. నీవి జగత్తునకు పరమ శరణ్యుడవు, జ్ఞాతవు, జ్ఞేయవు. నీవే పరమపదుడవు. ఈ విశ్వమంతయు నీతో నిండినది. వాయుర్యమోగ్నిర్వరుణ శశాంకః ప్రజాపతిష్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, బ్రహ్మయు నీవే. నీకు నమస్కారములు, వేలు నమస్కారములు, మరలా తిరిగి నమస్కారములు. నమః పురస్తాద్ దధస్పృష్టతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వా అనంత వీర్యావిత విక్రమస్వం సర్వం సమాప్నోషి తథోసి సర్వః. సర్వస్వరూప అనంతవీర్య, నీకు ఎదుట నమస్కారములు, వెనుక నమస్కారములు, నీకు అన్ని వైపులా కూడా నమస్కారములు. నీవు మితిలేని పరాక్రమశాలివి, నీవంతటయు వ్యాపించియందుడు కనుకనే అంతయు నీవే. సఖేతి మత్వా ప్రసభం యదుత్తం హే కృష్ణ ఏ యాదవా హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. మిత్రుడవని తలచి కృష్ణ, యాదవ, సఖా అని నేను తొందరపాటుతో అవినయన పలికిన పలుకులన్నీయు నీ దివ్య మహిమ నిరుకక పోవుటన వలననే, పొరపాటు వలననే, ప్రేమ వలననే అట్లు పలికియుంటిని.